మంచు ఖండంపై మంటలు చెలరేగేలా కనిపిస్తున్నాయి. ప్రశాంతంగా తెల్లని మంచు దుప్పటి కప్పుకుని కనిపించే గ్రీన్లాండ్ ద్వీపం ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని వణికించే ఒక అగ్ని పర్వతంలా మారుతోంది. ఇప్పటి వరకు కేవలం పర్యావరణవేత్తలు, సైంటిస్టుల చర్చల్లో మాత్రమే వినిపించిన ఈ మంచు ఖండం ఇప్పుడు అగ్రరాజ్యాల మధ్య అణ్వాయుధ యుద్ధానికి వేదిక కాబోతోందా? రష్యా, పోలాండ్ దేశాలు చేస్తున్న హెచ్చరికలు వింటుంటే మానవాళి వినాశనం ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. అసలు గ్రీన్లాండ్ చుట్టూ ఇంతటి అలజడి ఎందుకు స్టార్ట్ అయింది? దశాబ్దాలుగా మంచు కింద నిద్రిస్తున్న ఈ నేల ఇప్పుడు అమెరికా, రష్యా, చైనాల మధ్య చదరంగంలో ఎందుకు ప్రధాన పావుగా మారింది? భౌగోళికంగా గ్రీన్లాండ్ ఆర్కిటిక్ ప్రాంతంలో ఉంది. రష్యాకు, అమెరికాకు ఉన్న అత్యంత తక్కువ దూరం ఈ ఆర్కిటిక్ మహాసముద్రం మీదుగానే ఉంటుంది. ఒకవేళ అమెరికా తన అణ్వాయుధాలను గ్రీన్లాండ్లో మోహరిస్తే కేవలం నిమిషాల వ్యవధిలోనే రష్యాలోని ఏ మూలనైనా ధ్వంసం చేయగలదు. రష్యా మాజీ డిప్యూటీ మినిస్టర్ దిమిత్రీ రోగోజిన్ మాటల్లో చెప్పాలంటే అమెరికా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి గ్రీన్లాండ్ను ఒక అణుకోటలా మార్చుకోవాలని చూస్తోందన్నారు. రష్యా, చైనాలను ఒకేసారి నిలువరించడానికి గ్రీన్లాండ్ అమెరికాకు ఒక అద్భుతమైన స్థావరంలా కనిపిస్తోంది. 1945లో సెకండ్ వరల్డ్ వార్ ముగిసినప్పటి నుంచి ప్రపంచంలో అణ్వాయుధాల వాడకాన్ని అడ్డుకుంటున్న వ్యూహాత్మక సమతుల్యత ఇప్పుడు ఈ గ్రీన్లాండ్ అంశంతో దెబ్బతినే ప్రమాదం ఉంది. రష్యా ఈ విషయంలో ఊరికే కూర్చోవడం లేదు. గ్రీన్లాండ్లో అమెరికా కదలికలను గమనిస్తున్న మాస్కో తన వద్ద ఉన్న అత్యంత ప్రమాదకరమైన ఆయుధాల గురించి ప్రపంచానికి గుర్తు చేస్తోంది. ముఖ్యంగా రష్యా కొత్త ఖండాంతర అణుక్షిపణి సార్మాట్, దీనినే ప్రపంచ సాతాన్ 2 అని పిలుస్తోంది. ఇది ప్రపంచంలోని ఏ మూలన ఉన్న శత్రువునైనా క్షణాల్లో బూడిద చేయగలదు. రోగోజిన్ ఒక భయంకరమైన వాస్తవాన్ని చెప్పారు. ఈ సాతాన్ 2 క్షిపణిని నిజ జీవితంలో కేవలం ఒక్కసారి మాత్రమే పరీక్షించగలమని, ఆ పరీక్ష తర్వాత ప్రపంచంలో దాని గురించి నివేదికలు రాయడానికి లేదా చర్చించడానికి మానవజాతి మిగిలి ఉండే అవకాశం లేదని ఆయన హెచ్చరించారు. అంటే గ్రీన్లాండ్ కోసం మొదలయ్యే చిన్న ఘర్షణ కూడా అణుయుద్ధంగా మారి భూమిని శ్మశాన వాటికగా మార్చేస్తుందని దీని అర్థం. కేవలం రష్యా మాత్రమే కాదు, యూరోపియన్ దేశమైన పోలాండ్ కూడా ఈ ప్రమాదాన్ని పసిగట్టింది. పోలాండ్ ప్రధానమంత్రి డొనాల్డ్ టస్క్ ఈ ఉద్రిక్తతలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గ్రీన్లాండ్ కేంద్రంగా సాగే ఈ ప్రచ్ఛన్న యుద్ధం కేవలం రష్యాకే కాదు, మొత్తం పాశ్చాత్య దేశాలకు కూడా భారీ విపత్తును తెస్తుందని ఆయన హెచ్చరించారు. ఇది ఒక దేశం గెలిచి మరో దేశం ఓడిపోయే యుద్ధం కాదు, అందరూ కలిసి మునిగిపోయే మహాప్రళయం అని అభిప్రాయపడ్డారు. యుద్ధ వ్యూహాలతో పాటు గ్రీన్లాండ్ కింద దాగి ఉన్న అపారమైన ఖనిజ సంపద కూడా ఈ గొడవకు మరో కారణం. వాతావరణ మార్పుల వల్ల మంచు కరుగుతుండడంతో అక్కడ దొరికే బంగారం, వజ్రాలు, యురేనియం, అరుదైన ఖనిజాల కోసం అగ్రరాజ్యాలు పోటీ పడుతున్నాయి. చైనా కూడా గ్రీన్లాండ్లో తన పెట్టుబడుల ద్వారా పట్టు సాధించాలని చూస్తోంది. ఇది అమెరికాకు కంటగింపుగా మారింది. గ్రీన్లాండ్ అధికారికంగా డెన్మార్క్ దేశానికి చెందిన ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన భూభాగం. అయితే గతంలోనే అమెరికా మాజీ అధ్యక్షుడు గ్రీన్లాండ్ను కొనుగోలు చేస్తామని ఆఫర్ ఇచ్చారు. ఇప్పుడు రష్యా ఆరోపిస్తున్న దాని ప్రకారం అమెరికా రాజకీయంగా లేదా సైనికంగా గ్రీన్లాండ్ను తన నియంత్రణలోకి తీసుకుంటే అది అణు యుద్ధానికి నాంది అవుతుంది. ఒకవేళ అమెరికా అక్కడ అణుక్షిపణులను పెడితే రష్యా తన ఆత్మరక్షణ కోసం ప్రపంచాన్ని అంతం చేసే బటన్ నొక్కడానికి కూడా వెనుకాడదు. హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబులు పడిన తరువాత ప్రపంచం అణు వినాశనాన్ని ప్రత్యక్షంగా చూడలేదు. కానీ ఇప్పుడు గ్రీన్లాండ్ రూపంలో ఈ ప్రమాదం ముంచుకొస్తోంది. మంచుగడ్డల మధ్య మొదలయ్యే అగ్ని కీలలు నిమిషాల వ్యవధిలో ఖండాలను దాటి ప్రయాణిస్తాయి. రష్యా సాతాన్ 2 క్షిపణులు, అమెరికా వ్యూహాత్మక అణుదళాలు గ్రీన్లాండ్ గాలిలో తలపడితే రేపటి సూర్యోదయాన్ని చూసేందుకు ఏ ఒక్కరూ ఉండరు. గ్రీన్లాండ్ అనేది కేవలం ఒక ద్వీపం కాదు, అది ఇప్పుడు ప్రపంచ శాంతిని నిలబెట్టే లేదా నాశనం చేసే ఒక త్రాసులా మారింది. ఈ ఆధిపత్య పోరులో సామాన్య ప్రజలు కేవలం ప్రేక్షకులుగానే మిగిలిపోతున్నారు. కానీ ఈసారి యుద్ధం జరిగితే అక్కడ చూడడానికి ప్రేక్షకులు కూడా మిగిలే అవకాశం లేదు. ఆర్కిటిక్ ప్రాంతంలో నిశ్శబ్దంగా కురుస్తున్న మంచు భవిష్యత్తులో రాబోయే మహాప్రళయానికి ముందు కనిపిస్తున్న నిశ్శబ్దమా? కాలమే దీనికి సమాధానం చెప్పాలి.